నాయుడు మీదన ఏ కేసు పెట్టట్లేదు మేము అంది ఈడీ. క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ. అంటే బాబుకి మోడీ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్. కుంభకోణం నిజం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిన మాట నిజం, జిఎస్టీ పేరుతో డబ్బులు వసూలు చేసుకున్న మాట నిజం, జిఎస్టీ కుంభకోణం జరిగింది. అట్లాగే దాంట్లో ఆ జిఎస్టీ వాళ్ళు ఎలర్ట్ చేశాక ఇక్కడ విచారణ చేసి చంద్రబాబు సర్కార్ ఏ యాక్షన్ తీసుకోలేదు. ఆ తర్వాతన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం మీద విచారణ చేసినప్పుడు అసలు సిమెంట్ సంస్థకి ఇక్కడ జరిగినటువంటి సంస్థకి సంబంధమే లేదు. సిమెంట్స్ కూడా అసలు మేము 10 పైసలు ఎవరికి విరాళం ఇవ్వము, అట్టనే 90% డబ్బులు మేము పెట్టుకోవడం ఏంటి, 10% డబ్బులు మీరు పెట్టుకోవడం ఏంది, మాకు మీ ప్రాజెక్టుకి సంబంధమే లేదని చెప్పారు. అదే సందర్భంలో సిమెంట్స్ సంస్థ పేరుతో క్యాబినెట్లో అప్రూవల్ చేసి డిజైన్ టెక్ సంస్థకి 350 కోట్లు డబ్బులు ఇచ్చారు. దానికి కారణమైనటువంటి ఆ కన్వల్కరా వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగిపోయింది. అధికారుల పాత్ర ఉంది, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అయితే టెక్నికల్గా అది క్యాబినెట్ డెసిషన్ కాబట్టి చంద్రబాబు గారి పాత్ర ఉండదు, ఎందుకు సమిష్టి బాధ్యత అవుతుంది, ప్రభుత్వానికి తీసుకునే అధికారం ఉంటుంది. అది తప్పు చేసింది కింద అధికారులు అన్నటువంటి కోణంలో కేసుని ఇంతవరకు క్లోజ్ చేశారు. దానికి చంద్రబాబు క్లీన్ చిట్ అంటూ ప్రత్యేకించి ఈడీ ఇంకొక అఫిడవిట్ వేసిందంటే బాబు గారికి సంబంధం ఉన్నట్టు మాకు ఏం తేలలేదని, బాబు గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టే, నో డౌట్ కుంభకోణం జరిగింది అన్నట్టు ఉంది. బట్ బాబు గారికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇది మోడీ సర్కార్ బాబు గారికి కూటమి గిఫ్ట్ అనమాట. ఇప్పుడు ఇదే అప్లై అయ్యేది జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ కుంభకోణంలో క్యాబినెట్ నిర్ణయం అనేది సమిష్టి బాధ్యత కాబట్టి కింద వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ జగన్ దగ్గరికి పోవాలి. వివేకానంద రెడ్డి కేసులో అంతే, జగన్ పేరు రాలేదు. అందుకని వీళ్ళు చివరికి సిబిఐ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా జగన్ పేరు పెట్టలేదు. అందుకని అట్లాగే ఇప్పుడు అదేది కల్తీ లెక్కర్ కేసు అంతే అయింది, లడ్డూ కేసులోనూ అంతే అయింది, వైసీపీ వాళ్ళ పేరే లేదు దాంట్లో. కాబట్టి ఇక్కడ క్లీన్ చిట్ ఇచ్చినట్టు. కానీ ఇక్కడ ఈ 4 గంటల్లో వైసీపీకి కానీ జగన్కి కానీ సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చిన అబ్బాయి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాత్ర దాంట్లో అప్పన్న అనేవాడు ఉన్నాడు కాబట్టి లెక్క, లేకపోతే దాంట్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి లెక్క అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి లేదని చెప్తున్నారు. మన పత్రికల్లో వార్తల స్టైల్ అట్లుంటాయి.